నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాలనలో రాష్ట్రం మొత్తం దివాలా తీసింది. పోలవరం పనుల పరిశీలనలో ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజలకు రాయితీపై నిత్యావసర సరుకులు అందిస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. జూ పార్కుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను తయారు చేయండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు, మరింత పురోగతి లభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తాం. కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి. ఇక వివరాల్లోకి వెళ్దాం. వైసీపీ పాలనలో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని, డబ్బు లేని పరిస్థితి నెలకొందని, ప్రజలు ఇచ్చిన శక్తితో రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దర్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామనాయుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి. గోదావరి నీళ్లు వస్తున్నాయి గాని విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి గాని పొలాలకు గాని నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి. అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంచెం సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడైతే అక్విడెట్ నేను చూశాను, ఈ అండర్ పాస్ కూడా వేయాలి. ఈ రెండు కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పచెపుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాలయాపన లేదు, ఇమ్మీడియట్ గా చేయాలి. అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడ అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 93 కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే. దీనివల్ల దగ్గర 1,00,000 ఎకరాలకు ఈ అనకాపల్లిలో నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇప్పుడే ప్రారంభించమంటున్నా. ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం. అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ రోజు నేను అన్ని చూశాను, క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను. రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా. యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేమి చేయాలో దాని ప్రకారం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజలకు నిత్యావసర సరుకులను రాయితీపై అందిస్తామని, దీనిలో భాగంగానే రైతు బజార్లో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ ఏపీఐఐసి కాలనీలో రైతు బజార్లో తొలి కౌంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న ప్రజల కష్టాలు తీర్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హోల్సేల్ దుకాణదారులు, రీటైల్ వర్తకులు సైతం నాణ్యమైన కందిపప్పు, బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక 10 రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు. అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు, వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేసాం. గిట్టుబాటు ధర
కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకి చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1,000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది, అది కూడా చెల్లిస్తాం. అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని, సప్లయర్స్ అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది. ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖ, తిరుపతిలో ఉన్న జూ పార్కులను ఎక్కువ మంది పర్యాటకులు ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. మంగళగిరిలో తన నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్క్ నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్ కి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణ రహిత కార్యక్రమాలతో పర్యాటకులకు మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పీపీపీ విధానాల్లో నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని, సంస్థను మరింత పురోగతి సాధించేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్ ను పలు విభాగాలు గురువారం సందర్శించారు. ముందుగా ఉక్కు భవనంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారులు, సీఎండీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని, పరిశ్రమ పునర్వైభవానికి కావాల్సిన అన్ని అంశాలను ప్రధానికి వివరిస్తానన్నారు. స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధి ఎంతగానో సహాయపడుతుందని, సుమారు 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడి ఉన్నారని,
ఈ ప్లాంట్ ను పరిరక్షించడం మన బాధ్యతని తెలుపుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ భరత్, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కర్ణం రెడ్డి నరసింగరావు, ఉక్కు సీఎండి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. After the responsibility given by Honorable Prime Minister to me, from last 15 days, I had several meetings about the RINL background. From last 5 years, what is the problem here? Because of some mismanagement or some issues. Every issues I discussed in a threadbare. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. For that, actually, today I visited the plant personally with our MOS Varmaji also, and our local MP Bharatji, and our BJP leader Narasimha Rao, and Vishnu Raju MLA, and Srinivas Raju. Everybody visit sales director also. We all visited the plant. Even today also, we have discussed several issues. They have given several advices. Day before yesterday, while I am coming here, I had a meeting with our bankers also. Ultimately, we will going to take some decision with the higher authority. Thank you. Employees demanded the immediate withdrawal of the privatization of the steel plant. Pardon? Employees demanded that immediately implemented withdrawal of the steel plant privatization. No, who told we are going to privatize? Why I came here? There is no question of privatization, because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? Threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out. What is your final assurance for the employees, sir? Let us see. That's why I am telling you. There is a possibility of reviving. We can do it. For that, actually, we are working out. Thank you. Start. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేంద్రీయ మంత్రి గారు, స్టీల్ మంత్రి గారు అయినటువంటి హెచ్డి కుమారస్వామి గారు, అలాగే సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు భరత్ గారు, నెక్స్ట్ అలాగే జీవీఎల్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, ధన్యబాబుజీ గారు, అలాగే మా ఇండిపెండెంట్ డైరెక్టర్ సేల్ విశ్వనాథ్ రాజు గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ముఖ్యంగా మరి గాజువాక ప్రజల నుంచి, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రజలు, కార్మికుల నుంచి, నిర్వాసితుల నుంచి వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను స్టీల్ మంత్రి గారికి, సహాయ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా ఓపికగా విన్నారు. మొన్న అక్కడ ఎంపీస్, బీజేపీ ఎంపీస్, తెలుగుదేశం ఎంపీస్ అందరూ కూడా కలిపి వారికి ఒక లెటర్ ఇవ్వడం, ఆయన 2 వారాల్లోనే ఇక్కడికి వస్తానని చెప్పడం, 2 వారాలుగా ముందే 14 రోజులకి ఇక్కడికి వచ్చి ప్లాంట్ అంతా చూసి, ప్లాంట్ చూసిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అదే కాకుండా చాలా ఓపికగా మేము చెప్పింది విన్నారు, రాజకీయ నాయకులుగా, అలాగే కార్మికులు చెప్పినటువంటివి విన్నారు, నిర్వాసితులు చెప్పినటువంటివి విన్నారు, మేనేజ్మెంట్ చెప్పినటువంటివి విన్నారు. తుదిగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్లాంట్ని మేము రివైవ్ చేస్తాం, దీన్ని
కాపాడుతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే మా డిస్కషన్లో కూడా వారికి కొన్ని చెప్పాం. ముఖ్యంగా ఈ ప్లాంట్కి ఇప్పుడు బ్యాంకర్స్ లోన్ ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది కనుక నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అంటే ఆర్థిక పరమైనటువంటి భారం లేకుండా ఉండాలి అనుకుంటే గవర్నమెంట్ మీద ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ల్యాండ్ని స్టీల్ ప్లాంట్ RINL పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది, ఇది RINL పేరు మీద చేయండి, లేదంటే దీనికి మైన్స్ కేటాయించండి, ఇంకా అది కూడా సాధ్యపడిపోతే సేల్లో మర్చేయండి. ఒకవేళ సేల్ మర్జర్ కూడా లేకపోతే మీరు వెట్ లీజింగ్ అని అంటే ఉన్న పలంగా సేల్ వచ్చి మేనేజ్మెంట్ కంట్రోల్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉంది కనుక వెంటనే దీన్ని రన్ చేయండి అని చెప్పేసి ఇలాగ వివిధ రకాలుగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఆర్థిక పరంగా మీరు కొన్ని డబ్బులు అంటే ఈక్విటీ రూపంలో ఒక 3,000 కోట్లు అలాగా అంటే సుమారు 8,000 కోట్ల దాకా కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా వారితో మాట్లాడడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా 2 రోజుల పాటు చాలా డీటెయిల్డ్గా మాట్లాడాం. అందరికీ ఒక నమ్మకం వచ్చేటట్టు చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ గర్భంలో ఉన్నటువంటి మైన్స్ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఏది మ్యాంగనీస్ మైను, సరిపల్లిలో ఉన్నటువంటి శాండ్ మైను, కార్జెడ్ మైను. ఇదే కాకుండా GST రూపంలో కొంత స్టేట్ గవర్నమెంట్ కూడా తగ్గించండి అని చెప్పేసి వాళ్ళు రిక్విజేషన్ పెట్టారు. అంటే కొంచెం ఆర్థిక భారం పడకంటూ ఉండేటట్టుగా. సో తుదిగా మాకు వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రైవేటైజేషన్ అనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. కేవలం దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలి, దీన్ని లాభాల బాటలో తేవాలి, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నారు. విశాఖలో గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. గాజువాకలో 86వ నూతన హ్యాపీ మొబైల్ స్టోర్ ప్రారంభోత్సవంలో భాగంగా విచ్చేశారు. హ్యాపీ స్టోర్ అధినేత చరణ్, నటి మీనాక్షి చేతుల మీదుగా హ్యాపీ మొబైల్ స్టోర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాజువాక ప్రజలను హ్యాపీ చేయడానికి ఈ హ్యాపీ మొబైల్ స్టోర్ పెట్టడం జరిగిందని స్టోర్ అధినేత చరణ్ తెలిపారు. గాజువాకలో నూతన మొబైల్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక ఆఫర్లు పెట్టడం జరిగిందని తెలిపారు. గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా గాజువాకలో ఈ మొబైల్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 2,000 రూపాయలకు జోడీ కాలింగ్ వాచ్ ఇవ్వడం జరిగిందన్నారు. గాజువాక వాసులకు హ్యాపీ చేసేందుకు ఈ ఆఫర్లు పెట్టడం జరిగిందని చరణ్ తెలిపారు. Hey everybody, nenu me Meenakshi Chaudhary and Ee I had the opportunity to come and open the brand new store of Happy Mobiles and yet another store launch for them. They have had 85 plus store launches so far and idi oka kotta new store undi. So very happy for the entire team. Congratulations to them. And idi na first time undi Gajuvaka lo and I am so happy. Chala santoshamga undi, chala happy ga undi to be here and experience the love. So many people came in for the store, for all of us to be such a grand welcome in the whole store opening and looking forward to so much more and for all the new offers that the store has. So I hope and I wish that everybody goes happy just how the name of the store is, Happy Mobile Store. ప్రజలందరికీ మా నమస్కారం అండి. ఇదే మా ఆహ్వానం మీ అందరికీ. ఈరోజు గాజువాకలో మా నూతన షోరూమ్ ప్రారంభోత్సవం గొప్పగా మా మీనాక్షి చౌదరి గారిచే జరిగింది. సో మా నూతన షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క కస్టమర్కి సులభ వాయిదీ పద్ధతుల్లో ఉన్నటువంటి బజాజ్ ఫైనాన్స్లో 4,000 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ మీకు లభ్యంలో ఉంది. అదేవిధంగా ఆల్ ఫాస్ట్ రన్నింగ్ మోడల్స్ మీద మీకు 10,000 రూపాయల దాకా యాక్సెసరీస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కేవలం 13,000 రూపాయల్లో ఉన్నటువంటి రెడ్మీ 13 5G విచ్ ఈస్ ఎ సూపర్ పవర్ ప్యాక్డ్ సూపర్ ఫోన్ మీకు హ్యాపీ మొబైల్స్లో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఇదే మా ఆహ్వానం మా ప్రేక్షక దేవుళ్ళందరికీ. కస్టమర్ యాక్సెసరీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కేటగిరీలో మా కస్టమర్స్ ప్రేక్షక దేవుళ్ళని హ్యాపీ చేయడానికి మేము చాలా డీల్స్ అండ్ ఆఫర్స్ని తీసుకొచ్చాము. సో ఇదే మా ఆహ్వానం మీ అందరికీ. మీ గాజువాకలో ఉన్నటువంటి మీ హ్యాపీ మొబైల్ స్టోర్కి విచ్చేయండి, మీ డబ్బుకి సరిపడా లాభాన్ని పొందండి. థ్యాంక్ యూ. భోగాపురం విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ పనులకు కేంద్ర పౌర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పరిశీలించారు.
అనంతరం అధికారులు పనుల పురోగతిపై తెలియజేయాల్సిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తిలకించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ త్వరగతిన ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించే విషయంలో ఎక్కడ రాజీ లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. Only one thing, what is the due date for opening? Sir, we expecting, sir, to complete. No, don't expect. Don't talk all these things. Sir, Now, what is the due date I am asking you? due date is Be clear. 30th December 2026 as per the contract, sir. We are, Not contract. You want the time. where time is 30th June 2026. 30th June 26. From now onwards, how many months? This come exact 2 years, sir. 24 months, practically. Less than 24 months. We try as much possible, somewhere we try. So today, as on date, today based on the progress, based on the commitments what I have, 30th June 2026 is confirmed, sir. I can confirm to you. Anything different, maybe I wait for 6 to 1 year, I can able to prepone to the extent possible, I try, sir. Now you fix it very clearly, target date for completion and inauguration date also from now onwards you have to fix. Absolutely. Then work backward integration. Even all departments will align accordingly. Even Chief Secretary from Government of India side to head the coordination committees, civil aviation plus airport authority, everybody will align. Okay, sir. Even our minister will, both ministers, state level is looking after investments and also central level, central ministry is there. Both of them will coordinate. We have to go very clearly specific dates without any delay. Done, sir. Will do, sir. Thank you, sir. Thank you very much, sir. Really. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనలో రాష్ట్రం మొత్తం దివాలా తీసింది. పోలవరం పనుల పరిశీలనలో ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజలకు రాయితీపై నిత్యావసర సరుకులు అందిస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. జూ పార్కుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను తయారు చేయండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు, మరింత పురోగతి లభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తాం. కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.